ఇండియా వచ్చి 3 years అయింది. ఫస్ట్ ఇయర్ అమ్మ నాన్న ఇల్లు సెటప్ చేయటం, కిడ్స్ అడ్జస్ట్మెంట్, నా కెరియర్ చేంజ్, ఎడ్యుకేషన్ అండ్ కొత్తగా స్టార్ట్ చేసిన రిటర్న్ టు ఇండియా ప్లాట్ఫామ్తో అయిపోయింది. సెకండ్ ఇయర్ మళ్ళీ యూఎస్ వెళ్ళినప్పుడు హౌస్ సెల్ చేసాం. ఆ ప్రాసెస్లో చాలా హౌసెస్ మారాం. ఫైనల్గా మా అమ్మ నాన్న ఉంటున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోనే రెంట్కి తీసుకుని సెటిల్ అయ్యాం. కిడ్స్ కూడా గణేష్ వచ్చాక చాలా హ్యాపీగా సెటిల్ అయ్యారు. కొత్త ఇల్లు యూఎస్లో ఉండగానే ఇన్వెస్ట్ చేసాం. ఫైనల్గా ఒక 3 months బ్యాక్ మా చేతికి వచ్చింది. విజయదశమి మంచి రోజు అని అనుకుని వీక్ ముందే ప్లాన్ లేకుండా ఫ్యామిలీతోటి సింపుల్గా ఇంట్లోకి ఎంటర్ అయ్యి హోమం చేసుకున్నాం. తర్వాత ఏముంది, ఇంటీరియర్ స్టార్ట్ అయినాయి. ఇంకా కొంచెం కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఫైనల్గా మూవ్ అవ్వే టైము వచ్చేసింది. పాలు పొంగిచ్చి సత్యనారాయణ వ్రతం చేసి షిఫ్టింగ్ స్టార్ట్ చేస్తాం. ఇండియా డైరీస్ అంత కాకపోయినా కొన్ని రా స్నిప్పెట్స్ అక్కడ బ్లాగ్ చేశాను. అవి ఇప్పుడు మీకు ఈ సిరీస్లో చూపించబోతున్నాను. నా లైఫ్లో కాదు, మా లైఫ్లో ఒక కొత్త చాప్టర్, అవర్ జర్నీ త్రూ మై లెన్స్. చూసేద్దాం రండి. Here we are again 1 month తర్వాత another update about our home. This time ఇంకా ఎక్కువ ఎక్సైటెడ్గా ఉంది because 1 monthలో ఫ్లాట్ ఎలాగైనా కావాలి అని రిక్వెస్ట్ చేసాము మా ఇంటీరియర్స్ని. ప్లీజ్ 1 monthలో కావాలి అని. we are బికాస్ నాకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఈ పర్టిక్యులర్ డేస్లో ఎలాగైనా వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి, పాలు పొంగించాలి అని. సో ఆ డేలో ఎలాగైనా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలని రిక్వెస్ట్ చేయగా చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఇంట్లో వర్క్. ఎంత ఫాస్ట్గా జరుగుతుందో కొత్త అప్డేట్స్ అంతా ఈరోజు మీకు చూపించిపోతాను. లెట్స్ గో. I'm excited. Ganesh, he was so excited. He was dancing the other day, but he won't show when I start the vlog. ఫస్ట్ మంచం మీ ఒకసారి ఫోటో తీయవా? మంచమా డ్రాబ్యాక్సా? సంజయ్ రాజు ఇది ఫస్ట్ పైకి ఎత్తాలి. ఇషిత రూమ్కి వచ్చేసాం. దీని యొక్క కబర్డ్స్ అయితే అయిపోయినాయి. కస్టమ్ మేడ్ కాట్ చేపిస్తున్నాం ఇషితాకి. షీ ఈజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ హైట్ ఉన్న కాట్ కావాలి అని. తనకి లో రేస్ బెడ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. నాకు పైకి కూర్చోవటం ఇష్టం అమ్మా అని మరీ చెప్పిందనమాట. సో తనకి ఎలా ఇష్టమో ఆ మెజర్మెంట్ తీసుకుని హెడ్ బోర్డ్ కూడా ఆల్రెడీ హెడ్ బోర్డ్ ఇక్కడ వాల్కి అటాచ్ చేసేసారు. దాని సైజు కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేస్తున్నాం ఇక్కడ. ఇంకా కాట్స్లో కూడా 2-3 డిజైన్స్ ఇలా చూస్తూ ఉన్నాము. అండ్ ఫైనల్గా వి డిసైడెడ్ ఒకేసారి ఇలా లేపేటట్టు హైడ్రాలిక్ కాట్ చేద్దాం అనేది ప్లాన్ అనమాట. సో దాట్ మాకున్న సూట్ కేసెస్ స్టోరేజ్ కోసము చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఏ శ్రీనిక రూమ్లోను ప్లస్ ఇషిత రూమ్లోను 2 కూడా కాట్స్ కింద స్టోరేజ్ ఉండేటట్టు అయితే చూసుకుంటున్నాము. ఇంకొకటి తన రిక్వైర్మెంట్, కిటికీ దగ్గర కూర్చునేటప్పుడు వ్యూ చాలా బాగుండాలి, కరెక్ట్ హైట్లో ఉండాలి అని. నాకెందుకో అది హైట్ కొద్దిగా కిందకు వచ్చినట్టు అనిపించింది. కొంచెం పైకి చేయండి అంటా ఉంటే వాళ్ళు చెప్పారు పరుపు ఒక్కసారి మీరు వేసుకున్న తర్వాత ఒక 4 inches అలా వేసుకున్న తర్వాత చాలా పర్ఫెక్ట్ ఉంటుంది, ఇంకా ఎటువంటి చేంజెస్ అవసరం లేదన్నారు. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ అమ్మాయ్య అని. సో తన కలర్ మీకు అంటే నేను ఒకసారి అంతా అయిపోయిన తర్వాత కలర్స్ ఇంకా బాగా కనిపిస్తే, ఇప్పుడైతే ఇంట్లో సరిగ్గా లైట్ లేదు, సరిగ్గా కనిపించకపోవచ్చు. అండ్ తన స్టడీ రూమ్కి కార్నర్లో వి గేవ్ దిస్ స్మాల్, దీని మీద పెయింట్ వేస్తారనమాట తర్వాత. సో ఇక్కడ బాల్ ఉంది కదా, దాని మీద ఫేస్ పెయింటింగ్ ఒకటి వస్తుంది. చాలా క్యూట్ ఆర్టిస్టిక్ టచ్ అనేది యాడ్ అవుతుంది అంతా అయిన తర్వాత. వీఆర్ గివింగ్ హర్ దిస్ హ్యూజ్ స్టడీ టేబుల్, పక్కన ఒక వైట్ బోర్డ్ కూడా ఇస్తున్నాము. బికాస్ ఇంకా తను 6th gradeకి ఎంటర్ అవుతుంది, చాలా చదువుకునేది ఉంటుంది కదా అని. అండ్ శ్రీనిక రూము నేను మళ్ళీ ఇంకొక వ్లాగ్లో అయితే మీకు షేర్ చేస్తాను, తన కంప్లీటెడ్ లుక్ ఇప్పుడు ఎలా ఉంది, ఎలా అవబోస్తుంది అని. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. లాస్ట్లో ఒక చిన్న టీజర్ కూడా పెడుతున్నాను అనమాట. ఎవ్రీ వీడియో ఎండింగ్లో ఒక టీజర్ పెడతాను. ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఒక స్తంభం లాంటిది ఇచ్చాము. సో మా ఇంట్లో కాంటెంపరీ లుక్ అని చెప్పను, అలానే ఇండియన్ అని కూడా చెప్పను, మీరే చూస్తారు ఫైనల్గా ఇదంతా ఎలా టర్న్ అవుతుందో. మాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. వర్క్ చాలా బాగా నడుస్తుంది కానీ ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. బట్ వెంకట ఈస్ ప్రామిసింగ్ అన్ని టైంకి అయిపోతాయి, డోంట్ వరీ అన్నారు. ఇంటికి సమ్మర్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి మా లేక్లో నీళ్ళు తక్కువ, గడ్డి ఎక్కువ ఫామ్ అయిందనమాట. అండ్ ఎవ్రీ టైమ్ ఐ కమ్ హియర్ ఐ సీ గేదెలు
గేదెలు వచ్చి ఫుల్ చిల్ కొడుతున్నాయి, పీకాక్స్ కనిపిస్తున్నాయి, గేదెలు ఉంటాయి. సో అవన్నీ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాయి. ఇదంతా ఎప్పుడు క్లీన్ చేస్తారో లేకపోతే ఇలాగే ఉంటుందా, ఎన్ని ఇయర్స్ పడుతుందో ఐ డోంట్ నో బట్ ఎస్ ఇట్స్ హాఫ్ గ్రీన్ అండ్ హాఫ్ వాటర్. దట్ ఈస్ అవర్ వ్యూ ఎట్ దిస్ టైమ్. ఇషితా శ్రీనిక రూమ్స్ అయితే ఫస్ట్ అయిపోతున్నాయి. ఇంకొక 1 week లో మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది. I'm so excited. లైఫ్లో ఎప్పుడు లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సంథింగ్ is so much needed తెలుసా. ఏదో ఒకటి, వెదర్ ఇట్ కెన్ బి ఎ వెకేషన్ ఆర్ ఈవెన్ స్మాల్ థింగ్, చిన్న వాటికే నేను ఫుల్ ఎక్సైట్ అయిపోతాను. ఇంకా పెద్ద వాటికి ఎలా అవుతానో చెప్పండి. ప్రతి ఒక్క వీడియోలో స్టార్టింగ్లో ఇలా ఫ్యూ హౌస్ స్నిపెట్స్ పెడతాను. మా కళ్ళతో చూసినట్టే మీకు అనిపిస్తుంది, ఒక్కొక్క మెట్టు ఎక్కినట్టు ఒక్కొక్క రూమ్ ఎలా డిజైన్ అవుతుంది అని. ఇలాంటి సిరీస్ ఇదివరకు నేను చాలాసార్లు చేశాను, మీ అందరూ కూడా బాగా ఇష్టపడ్డారు. సో ఈ సిరీస్ కూడా మీకు ఇష్టపడితే వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వన్ అనో లేకపోతే ఇందులో ఏం నచ్చిందో నాకైతే కింద పక్కా కామెంట్ చేసి చెప్పండి. విజయ్ దేవరకొండ లుక్స్ చూపించి వెన్ ఐ ఆస్క్ మై హస్బెండ్ అబౌట్ చూడగాని ఆ రాయల్ గోల్డ్ చూడగాని అంటే మనం ఫీల్ అయిపోతాం అనమాట. నాకు ప్రిన్సెస్ క్వీన్ మూవీస్ అంటే పిచ్చి ఇష్టం. సో ఐ కీప్ ఆస్కింగ్ హిమ్ రాయల్ దేవరకొండలాగా తన పేరేంటి, రష్మిక లాగా కోట్లు నెలకి కోట్లు సంపాదించినప్పుడు ఈజీ కొనేసుకోవచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ దట్. ఇక్కడ చూసారా, ఇక్కడ కనిపిస్తుందా, రింగ్ కూడా లేదు. ఇదివరకు ఒక చైన్ అయినా వేసుకునేవాడు, అది కూడా లేదు. ఈ జస్ట్ స్టాప్ కంప్లీట్లీ ఆన్ గోల్. సో దట్ ఈస్ ద క్వశ్చన్. ద క్వశ్చన్ ఈస్ అబౌట్ యూ నాట్ వెరింగ్. ఫ్యామిలీలో బ్యాలెన్స్ కావాలంటారు. ఇప్పుడు మా హౌస్ వార్మింగ్ వస్తాను కదా, గణేష్ నువ్వు యూనో ఈ స్టైల్ వేసుకుంది కానీ ఆ స్టైల్ వేసుకుంది కానీ అని నేను షాపింగ్ అటు ఇటు తిరిగేస్తా ఉంటే హీస్ లైక్ that's what I'm talking about. Zero interest and no. You're going to your own house. Why you want to wear? అలా ఉంటుంది అనమాట మా ఇంట్లో. ఎంతమంది అమ్మాయిలు కనెక్ట్ అవుతారు. అలానే గణేష్కి అసలు బట్టలు అంటే ఇష్టం లేదు, షాపింగ్ రారు అని కాదు, చాలా మంచి టేస్ట్ ఉంది. హీ లవ్స్ బయింగ్ గుడ్ పీసెస్. కానీ అంతా కూడా కొంచెం డీసెంట్గా, అఫోర్డబుల్గా, ముందు నుంచి కూడా అంతే అనమాట. ఇంత హైఫైగా పెద్ద కాస్ట్లీ జ్యువెలరీ కానీ కాస్ట్లీ క్లోత్స్ కానీ అంత అవసరం లేదు అని అనుకునే వ్యక్తి. ఇప్పుడు మనకి బట్టల ప్రైస్ కానీ గోల్డ్ ప్రైస్ కానీ చాలా పెరిగిపోయింది కదా. సో ఇదంతా వేస్ట్ ఈ టైంలో. ఇప్పుడు మాకు ఖర్చులు చాలా ఎక్కువ ఉన్నాయి, ఈ టైంలో ఎందుకు వచ్చింది ఇంత అని హీఈస్ కరెంట్లీ ఫీలింగ్. టోటలీ మేక్ సెన్స్. బికాస్ మేము ఇండియా వచ్చిన తర్వాత మాకు ఇంకొక అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్స్ అనుకోకుండా వచ్చింది. అదంతా ఫ్యూచర్లో చూస్తారు ఏంటి అది అని. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షేర్ దట్ ఆల్సో, బట్ ఐ విల్ కీప్ దట్ ఫర్ ఫ్యూచర్. ఇప్పుడైతే నేను ఉద్యోగం చేసే రోజుల్లోనే కొద్దిగా నేను ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఫ్యూచర్లో ఇండియాలో గనక నా గృహప్రవేశం అవుతే అప్పుడు నేను ఒక సెట్ తీసుకుందామని చెప్పేసి సేవ్ చేసి పెట్టుకున్నాను. కాబట్టి వచ్చేసాను కొన్ని మోడల్స్ చూడటానికి. ఇది పిఎంజే ఎగ్జిబిషన్ 1 month బ్యాక్ తాజ్లో పెట్టారు. చాలా హ్యూజ్గా పెట్టారు, లాట్ ఆఫ్ మోడల్స్ డిస్ప్లే చేశారు అండ్ ఎక్స్చేంజ్ సెక్షన్ కూడా పెట్టారు అనమాట. నాది కొంచెం ఓల్డ్ స్టఫ్ కొంచెం తీసుకుని వచ్చాను, అసలు జస్ట్ టు గెట్ అన్ ఐడియా ఎంత ఉంది దీని వాల్యూ అని. అండ్ నో ఐఎమ్ నాట్ కొలాబరేటింగ్ విత్ పిఎంజే నార్ ఎనీ షాప్ దట్ ఐ వెంట్ ఇన్ టుడేస్ వీడియో. యాక్చువల్ ఈవెంట్ కంటే ముందు గోల్డ్ కొనాలి అని ప్లాన్ చేసుకుంటే కొంచెం ఇలా విండో షాపింగ్ చేయడం చాలా మంచిదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ స్టోర్స్లో డిజైన్ చూడొచ్చు, మన టేస్ట్కి సూట్ అయ్యే స్టైల్స్ ఏంటో అర్థమవుతుంది, ప్రైజెస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు, మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్, ఆఫర్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఒక ఐడియా వస్తుంది. ఇంకా మన బడ్జెట్కి ఎంతవరకు కంఫర్టబుల్గా ఉందో కూడా క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు యాక్చువల్గా నేను వెళ్ళి కొనుక్కునేటప్పుడు హరీలో డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, మనకు ఆల్రెడీ ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో విండో షాపింగ్ చేసిన తర్వాత ఫైనల్ పర్చేస్ చేస్తే చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతామని నాకైతే అనిపిస్తుంది. ఆల్సో ఐఎమ్ ఏ కైండ్ ఆఫ్ పర్సన్, బీ ఇట్ మై మ్యారేజ్ ఆర్ ఎనీ గుడ్ ఫంక్షన్, గృహప్రవేశ ఈవెంట్స్ అన్నిటికీ కూడా పర్సనల్గా వెళ్ళి అన్నీ వేసుకొని చూసి జ్యువెలరీ, క్లోత్స్ ఆ తర్వాత కొనుక్కోవటం నాకు చాలా ఇష్టము. అప్పుడే నేను ఆ ఎక్స్పీరియన్స్ని ఫుల్గా ఎంజాయ్ చేయగలుగుతాను. సో ఇలాంటి బిగ్ ఈవెంట్స్కి నేను ఎప్పుడూ కూడా ఆన్లైన్ నుంచి పర్చేస్ చేయలేదు. వెళ్ళి అన్నీ చూసి మా కజిన్స్తో, మా ఫ్యామిలీతో, మా ఫ్రెండ్స్తో అలా వెళ్ళి కొనుక్కోవడమే నాకు చాలా ఇష్టం.
అన్నట్టు నేను ఒకదాన్ని ఇక్కడ విండో షాపింగ్కి రాలేదు. నేను కజిన్స్తో పాటు వచ్చాను. వాళ్ళ ఇంట్లో కూడా ఈవెంట్స్ ఉన్నాయి. సో పనిలో పని నాకు కావాల్సింది కూడా అయిపోయింది. ఒక మంచి క్లారిటీ వచ్చేసింది. జిలేబీ నెక్లెస్, బొట్టుమాల, కాసుల పేరు, డైమండ్ నెక్లెస్, స్టోన్ నెక్లెస్ ఒక్కటేంటి అమ్మో ఎన్ని పీసెస్ ట్రై చేశానంటే. కృష్ణ జ్యువెలర్స్లో కూడా ఒక కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్ సేలో నడుస్తూ ఉంది. అందరూ ఇక్కడే ఉన్నారు. బాబోయ్ ఏంటి గోల్డ్ ప్రైజెస్ ఇంత పెరిగిపోతున్నా సరే ఇంతమంది జనం ఇక్కడ ఉన్నారు ఏంటి అనిపించింది. ఎన్ని తరాలు మారినా మనకున్నంత గోల్డ్ మీద ఇష్టం ఎవ్వరికీ ఉండదండి. అదైతే నాకు అర్థమైపోయింది. సో అన్నీ ట్రై చేసిన తర్వాత నాకు ఒక కాసుమాల చాలా నచ్చేసింది. ఎంత నిండుగా ఎంత బాగా అనిపించిందో. బై ద వే ఇదంతా ఈ విజయ్ దేవరకొండ పెళ్ళికి ముందు అనమాట. నాకు అప్పుడే ఇలా బొట్టుమాల కానీ కాసుమాల కానీ చూద్దాము, మంచి హెవీ సెట్ లాగా ఫుల్ ప్యూర్ గోల్డ్ తీసుకుందాము అని అనుకుని మొత్తం కాస్ట్ రేటు అంతా కనుక్కొని కాగితంలో రాయించుకుని వచ్చాను. ఇది 1 month బ్యాక్ వెన్ ఐ వెంట్ విత్ మై కజిన్స్. చూద్దాం మనము మన గృహప్రవేశం డేట్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళి ఇంకొన్ని షాప్స్ తిరిగి ఫైనల్ చేసుకుందామని. సో మీకు ఎక్కడైనా ఏదైనా పీస్ నచ్చితే మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ కూడా నేను ఇక్కడ పెట్టాను ఇఫ్ ఎనీబడీ ఈస్ ఇంట్రెస్టెడ్. నౌ లెట్స్ గో టు శారీ షాపింగ్. శారీస్ కోసం మేము రాధాకృష్ణకి వెళ్ళాము, వరమహాలక్ష్మికి వెళ్ళాను, వారాహి సిల్క్స్, సిరిమల్లె, సింగానియాస్ ఇలాంటి షాప్స్ అయితే మేము ఆ రోజు వెళ్ళాను. అగైన్ ఐ వెంట్ విత్ మై కజిన్స్. వాళ్ళ షాపింగ్ కోసం వెళ్ళి అసలు ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఎలాంటివి వచ్చినాయి ఇప్పుడు మార్కెట్లో అని రకరకాలి చూస్తూ ఉన్నాను. అండ్ అందులో ఐ హ్యావ్ సీన్ అక్కడ చాలామంది బ్రైడ్స్ అందరూ వచ్చి కూడా షాపింగ్ చేస్తున్నారు కదా, అందరూ కూడా మీనాకారి శారీస్ ఎక్కువ చూస్తున్నారు. సరే మనం కూడా మీనాకారి శారీ ట్రై చేద్దాము అనిపించింది. బట్ దే ఆర్ వెరీ హెవీ. ఫుల్ ఆల్ ఓవర్ శారీ ప్రింట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఫెల్ గ్లాసీ, అంటే ఒక కైండ్ ఆఫ్ షైన్ ఉందన్నమాట. పెద్ద పెద్ద బార్డర్స్ వచ్చినాయి అండ్ ఫుల్ ఆన్ రాయల్ ఉంది, ఎలిగెంట్ ఉంది. సో చాలా బాగా నచ్చినాయి. బట్ దే ఆర్ ఆన్ ద కాస్ట్లియర్ సైడ్. చాలా కాస్ట్లీ, 25,000 ప్లస్సే ఉన్నాయి. అంటే మనకి మంచి క్వాలిటీ కావాలంటే దట్ వాజ్ ద ప్రైస్. అండ్ మీలో ఎంతమందికి స్నేహ ఇష్టము? ఐ లవ్ హర్. స్నేహ డబల్ శారీ వేసుకున్నప్పుడు ఫ్యూ ఇయర్స్ ఎగో నేను చూశాను. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ట్రై దట్ డబల్ శారీ లుక్ అనమాట. అసలు నాకు ఎలా ఉంటుంది, నా పర్సనాలిటీకి సూట్ అవుతుందా లేదా అనేది ట్రై చేయడానికి సిరిమల్లెలో ఐఎమ్ సో గ్లాడ్ తన ఓనర్తో కూడా మాట్లాడాను. తను ఈ మధ్య పెట్టిన రీల్స్ కూడా చూసి తన దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇలాంటిది నాకు కట్టి చూపిస్తారా అండి అంటే ఆవిడ మంచిగా ఒక పర్సన్ని పెట్టి ఫుల్గా డ్రేప్ చేశారు. ఎంత బ్యూటిఫుల్గా డ్రేప్ చేశారో, కానీ డ్రేప్ చేయడానికి ఎంత టైం పట్టిందో నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. అండ్ ఒకటి ప్యూర్ కంచిపట్టు శారీ తీసుకుని, ఇంకొకటి నేను మీనాకారి శారీ తీసుకుని, పర్పుల్ అండ్ yellow అండ్ పర్పుల్ విత్ బిగ్ బార్డర్ మీనాకారి శారీ. వాట్ ఏ కాంబినేషన్. అక్కడ షాప్లో చాలామంది చూస్తూ ఉన్నారనమాట. ఈ అమ్మాయి కట్టడానికి ఒక 20-25 minutes అలా తీసుకుంది, కానీ చాలా బాగా కట్టింది. ఎండ్ ప్రోడక్ట్ వాజ్ లైక్ వావ్. ఐ లవ్ మై సెల్ఫ్. బికాస్ కొత్తగా మనం ఏదైనా ట్రై చేసినప్పుడు పర్సనలీ ఐ గెట్ వెరీ ఎక్సైటెడ్. ఓవర్గా నేను డ్రెస్అప్ అవుతానా అంటే నో, ఒకేషన్స్కి డ్రెస్అప్ అవుతాను అండ్ దాట్ ఐ ఎంజాయ్. ఎలా అనిపించింది మీకు ఈ లుక్ సో రాయల్ రైట్? ఇంతకీ నేను ఈ శారీ తీసుకున్నానా లేదా తెలియాలంటే వెయిట్ చేయండి, నెక్స్ట్ ఎపిసోడ్లో షేర్ చేస్తాను. రాత్రి అయిపోయింది మా షాపింగ్ అయ్యేసరికి. అలా హైదరాబాద్లో గచ్చిబౌలి దగ్గర స్ట్రీట్ ఫుడ్ తిని అలా ఇంటికి చేరుకున్నాము. ఇంతకీ నెక్స్ట్ వీడియోలో ఏం రాబోతుందో తెలుసా? చెక్అవుట్ ద టీజర్. శ్రీనిక, నీ రూమ్ 1 weekలో అయిపోతుందంట. ఫుల్ థింగ్ ఎవ్రీథింగ్ నీ 1 weekలో అయిపోతుందంట నీ రూము. సో Srinika's room will be the first room which will be done in the house. Yeah, that's probably because it's